అందరికీ వందనాలు. అయితే నేను అన్ని జనాల నుంచి ఏర్పరచబడ్డాను. అయితే నాకు 17వ సంవత్సరంలో అనోక్ పుట్టాడనమాట. పుట్టినప్పుడు కూడా కొన్ని రోజులు అత్తవారింటికి వెళ్ళి అక్కడే ఉండిపోయానమాట. దేవుడు కొన్ని రోజులు ఇక్కడ ప్రార్థనలో గడపమని చెప్పారు. అలా ఉండిపోయానమాట. తర్వాత నేను అక్కడ కాన్పవటం, అనోక్ పుట్టడం అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలామంది వచ్చి చూస్తూ ఉండేవారు. మీ మనవడి పట్ల చాలా దేవుని ప్రత్యేకత ఉంది, బాగా వాడుకుంటాడు అని చెప్తూ ఉండేవారు అనమాట. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ, ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ అలా చెప్తూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండేదన్నమాట. అయితే పేరు పెడతానికి కూడా మాకు పెదపూడి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ మేము రక్షింపడ్డామన్నమాట. అక్కడ ప్రార్థన చేస్తే 2-3 సార్లు రాత్రంతా వెళ్ళి గడిపి 3వసారి వెళ్ళినప్పుడు అప్పుడు అనోక్ అని చెప్పారనమాట. అనోక్ అని చెప్పారు. అయితే అలా జరుగుతూ ఉండేది. తన విషయంలో ప్రతి విషయం ప్రత్యేకంగా ప్రార్థన చేసాక జయం పొందుతూ వచ్చేవాడు అనమాట. అయితే 11వ సంవత్సరం పైన ఇప్పుడు ఒకరోజు మేము కుటుంబారాధన జరుగుతా అంటే హల్లెలూయా గీతం పాడుదుము అని పాట పాడేటప్పుడు ఎంతగానో ఆత్మ వచ్చినట్టుగా ఎగురుతూ ఉన్నాడనమాట. అయితే ఆ పాట ఎంతసేపు పాడేమో రిపీట్గా ఒక 10 నిమిషాలు పావుగంట పాడుతూనే ఉన్నాం. పాడినంతసేపు గంతులు వేస్తూ టప్పట్లు కొడుతూ మోకాళ్ళ మీద నుంచుంటాడు. అట్లా తనకి ఎలా చేయాలో తెలవక అట్లా చేస్తూ ఉండేవాడు అనమాట. సాలొస్తుంది వదిలేద్దామని వదిలేసి పాట ఆపేసినాక తను ఆగాడనమాట. అలా జరుగుతూ ఉండేదనమాట. తను అలాగే గుడ్ ఫ్రైడే సంవత్సరం మీద 5 నెలలు తనకి గుడ్ ఫ్రైడే రోజున 9 కాంచి 3 వరకు ఇక్కడ చాలామంది మరి గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం ఉండరేమో, కానీ సంవత్సరం మీద 5 నెలలు తనకి ఆ రోజున భోజనం పెడదామని నేను అన్నం కలిపి పెడతా అంటే అంతకుముందు దాకా మా పిల్లలకి ఎవరికి అంటే తనే ఫస్ట్, ఎవరికి అలా అనుభవం లేదు. చిన్నపిల్లలకి మామూలుగా టిఫినో ఏదో ఒకటి పెట్టేవాడు అనమాట. వాడికి పెడతా అంటే ఆ రోజు తిండికి చాలా ఇసుకిచ్చేవాడు కాదు, అసలు పెట్టగానే తినటం అలా చేసేవాడు అనమాట. ఆ రోజు తినకుండా మాకు ప్రార్థన 2:30 3 అయింది. ప్రార్థన కస్తూరక్కాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఆ టైంలో అప్పుడు తిన్నాడనమాట. అరటిపండు పెట్టి తర్వాత మేము మా ప్లేస్కి వచ్చేసామన్నమాట. మేము రామ్నగర్ దగ్గర ఫ్రెండ్స్ కాలనీ అని ఉండేది, అక్కడ ఉండేవాళ్ళం అనమాట. అక్కడికి వచ్చేసామన్నమాట. అలా జరుగుతూ ఉండేది అనమాట. ఆ క్రమంలో ఇప్పటికీ పిల్లలందరికీ గుడ్ ఫ్రైడేకి నెలప్పుడు మేము ఉండేది, కానీ భోజనం పెడతాం మొదలుపెట్టిన తర్వాత కంపల్సరీ శుక్రవారం నాడు 9 కానించి 3 వరకు ఉపవాసం ఉంచుతాం అనమాట పిల్లలందరినీ. కానీ దేవుడి కృపతో ఉంటున్నారనమాట. పిల్లలు కదా, చాక్లెటో ఏదో ఒకటి ఎవరన్నా పెట్టినా అనుకోకుండా నోట్లో పెట్టుకున్నా మళ్ళీ గుర్తొచ్చి గబుక్కుని ఊసేయటం అలా చేస్తూ ఉంటారన్నమాట చిన్నపిల్లలు. అలా జరిగేదనమాట. తర్వాత మళ్ళీ 7వ సంవత్సరాన ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడి సమూయేలుని దేవుడు 7వ సంవత్సరంలో ఆత్మతో నింపబడినట్టుగా అనోకుని 7వ సంవత్సరంలో ఆత్మతో నింపబడ్డాడు అనమాట. ప్రవచనాల్లాగా చెప్తూ ఉండేవాడు. గంతులు మోకాళ్ళ మీద కొట్టుకుంటూ ఉండేవాడు అనమాట. మాకు పెడసంగల్లో ఇంట్లో పైన కొడుతూ అంటే కింద అదిరేది. మా మామగారు వాడికి మోకాళ్ళు ఏమైనా అయిపోతాయేమో అంతసేపు కొడుతున్నాడు ఏంటి అని కాసేపు ఆపేస్తే పోతుంది ప్రార్థన, వాడి మోకాళ్ళు ఇదైపోతాయి చిన్నపిల్లడు కదా అని ఆయన కొంచెం అవుతూ ఉండేవారనమాట. అలా జరుగుతూ ఉండేది. ప్రత్యేకంగా తనతో దేవుడు మాట్లాడటం, అవి నెరవేరటం అలా జరుగుతూ ఉండేది అనోక్ జీవితంలో. అయితే తర్వాత చాలా మా దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ తన విషయంలో ఏ విషయమైనా కానీ ఎక్కువ దినాలు ప్రార్థన చేసిన తర్వాత జయం పొందేవాళ్ళం తన జీవితంలో. అలా జరుగుతూ ఉండేదన్నమాట. కానీ ఈ రోజున దేవుడు తన్ని ప్రత్యేకంగా యాక్సిడెంట్ గురించి చెప్పాడనమాట. అయితే ముందుగా మధ్యలో మా అత్తగారికి ఒకసారి తను బాగాక స్కూల్ మానేస్తే పక్కన పడుకున్నాడనమాట. పడుకుంటే ప్రత్యేకంగా సుగంధ తైలంతో తన్ని అభిషేకించినట్టు కనపడింది అనమాట. అయితే ఆ వాసన ఇంకా తనకు వస్తూనే ఉంది. మేము సేవకు వెళ్ళి మేమిద్దరం వస్తా అంటే నాకు ఇట్లా ఏమన్నా వాసన వస్తుందా మీకు అని అడిగింది అనమాట మా అత్తగారు. లేదే అంటే నాకు వస్తుంది, ఇలా ఇందా నుంచి ఎంతో గంట సేపు నుంచి ఇలా వస్తుంది, ఇలా అనోకుని అభిషేకించినట్టు నాకు చూపించారు దేవుడు అని చెప్పింది. అలాగే అనోక్తో కూడా చెప్తూ ఉండేది,
నువ్వు సేవలో బాగా వాడబడతావు, నువ్వు ఎక్కువగా దేవుళ్ళో గడుపు అని ఎక్కువ హెచ్చరిస్తూ చెప్తూ ఉండేదన్నమాట. అంటే నాయనమ్మ మాట కాదనేవాడు కాదు, ప్రతిదీ వినేవాడు అనమాట. వింటూ ఉండేవాడు, ఆవిడ హెచ్చరిస్తూ ఉండేదన్నమాట. అలా జరుగుతూ ఉండేదన్నమాట తన జీవితంలో. తర్వాత యాక్సిడెంట్ టైంలో కూడా మేము ఎక్కడో ఉన్నాం. అయితే తను కాలేజీ నుంచి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయి పడిపోయి అసలు గిలగిలా కొట్టుకుని, బాగా బ్లడ్ పోయింది, గిలగిలా కొట్టుకుని ఆగిపోయాడు. ఆగిపోతే చచ్చిపోయాడేమో అనుకున్నారంట ఆ పక్కన వాళ్ళు ఎవరు. వాళ్ళు ప్రార్థనలే, బాగున్నాడు ఈ పిల్లడు, ఇట్లా కొట్టుకుని ఆగిపోయాడు, ప్రాణం ఉందో లేదో అని గబగబా వెళ్ళి చూస్తే ప్రాణం ఉందన్నమాట. ఉందని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళారు. అయితే ఇక్కడికి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, నేనేమో ఇక్కడ నేను లేను, పాస్టర్ గారు లేరు, నేనే ఉన్నాను, ఈ దగ్గరలో హాస్పిటల్కి చెప్పాను, అక్కడికి వచ్చేదాకా ఉండడండి, పిల్లడు చనిపోతాడు, ప్రాణం కొద్దిగా ఉంది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అయితేనే దక్కుతాడు మీ పిల్లడు అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుని కృపతో మళ్ళీ ఇంకొకసారి జీవాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి బ్రతికించాడనమాట. పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికి చనిపోయే స్థితికి వెళ్ళటం, మళ్ళీ తిరిగి మాకు సజీవులుగా వాళ్ళందరినీ మాకు ఇచ్చారనమాట. ఈరోజు మనోక్కుని అభిషేకిస్తూ ఉండగా వారిద్దరూ కలిసి బహుగా వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. అనేక ఆత్మల్ని దేవుని తట్టు తిప్పేటట్టుగా గొప్ప దైవ సేవకుడిలాగా వాడబడాలి. మీరందరూ ప్రార్థన, ఇప్పటికీ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంకా ప్రార్థన చేయండి. తన విషయంలో, ప్రతి విషయంలో ముందుకు వెళ్ళి సైతాన్ని కూడా పలు విధాలుగా శోధిస్తూ గలిబిలి చేస్తూ ఉంటాడనమాట. దేవుని సేవలో వెళ్ళే వారికి ఎక్కువ శ్రమలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి విషయం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. తను బహుగా వాడపడాలని. అనేక నా సఖీలు, నా రక్త సంబంధులు ఎంతోమంది మారలేదు, ఇంకా వారందరూ రక్షింపబడాలి. వారందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. కొంతమంది వచ్చారు, వారందరి గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయండి. వారందరూ దేవుని సన్నిధికి రావాలి, రక్షింపబడాలి. విశ్వాసం అయితే ఉంది, కానీ సంపూర్ణమైన విశ్వాసంతో దేవుళ్ళు సాగేదట్టుగా మీరందరూ ప్రార్థన చేయమని కోరుచున్నాను. మేము ఇక్కడ